హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు దిస్ ద వ్లాగ్స్ రెసిపీస్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈరోజు మన రెసిపీ పన్నీర్ మసాలా కర్రీ. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ తీసుకున్నాను. ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఇందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేశాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పన్నీర్ ముక్కలు అనేవి ఫ్రై చేసుకున్నాను. పన్నీర్ అనేది లైట్గా బ్రౌనిష్ కలర్ వచ్చినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా టర్న్ చేసుకుని మధ్య మధ్యన కలుపుకుంటూ మొత్తంగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అయితే మాత్రం పన్నీర్ బాగుంటుంది మసాలా కర్రీకి. ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత పన్నీర్ అనేది సైడ్కి తీసేసుకోవాలి. ఇప్పుడైతే మనం మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు మసాలా ప్రిపరేషన్ అనేది చేస్తున్నాను. ఇప్పుడైతే ఈ విధంగా పన్నీర్ అంతా సైడ్కి తీసేసుకున్నాను కదా, మిగతా పన్నీర్ని కూడా ఇదే విధంగా ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇదిగోండి, ఈ పన్నీర్ కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు అదే ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఉల్లిపాయలు, టమాటీలు వేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయలు, టమాటీలు అనేవి కలర్ చేంజ్ అయినంత వరకు మనం మగ్గనివ్వాలి. ఆయిల్లో అనేది కలుపుకుంటూ బాగా మగ్గనివ్వాలి. మొత్తానికి ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి ఒక 10-12 జీడిపప్పు పలుకులు అనేవి వేసుకోవాలి. గ్రేవీకి చాలా బాగుంటుంది జీడిపప్పు అనేది మసాలా కర్రీకి. ఇదిగోండి, జీడిపప్పు అనేది ఇక్కడ వేసుకుంటున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి కూడా వేసుకుంటున్నాను. బాగా కలుపుకొని ఒకసారి బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఆయిల్ అంతా సపరేట్ చేసేసి ఇదిగోండి ఈ విధంగా మిక్సీ జార్లోకి అనేది వేసుకుంటున్నాను. మిక్సీ జార్లోకి వేసుకుని బాగా మెత్త పేస్ట్లా పట్టుకోవాలి. ఇప్పుడైతే మాత్రంగా 2 టేబుల్ స్పూన్లు పెరుగు తీసుకుని అందులోకి పసుపు, అలాగే సాల్టు, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు రుచికి తగినంత కారం అనేది వేసుకోవాలి, మీరు తీసుకునే పన్నీర్ క్వాలిటీ బట్టి. ఇక్కడైతే మాత్రంగా మొత్తం ఈ మసాలాస్ అన్నీ వేసుకున్న తర్వాత పెరుగులో బాగా మిక్స్ చేసి సైడ్ని పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసుకున్నాను. ఇదిగోండి, కొద్దిగా గరం మసాలా అనేది వేసుకున్నాను. మొత్తం బాగా మిక్స్ చేస్తున్నాను. ఈ విధంగా మిక్స్ చేసి సైడ్కి పెట్టుకున్నాను. ఈ కర్రీ అయితే చపాతీలోకి చాలా బాగుంటుంది, అలాగే బిర్యానీ టైం చేసినప్పుడు బాగుంటుంది ఉట్టి రైస్ కంటను. మొత్తంగా ఈ విధంగా కలుపుకున్నాను. మసాలా అంతా కలుపుకొని సైడ్ని పెట్టేసుకున్నాను. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్ అనేది తీసుకున్నాను. అందులో కొద్దిగా ఆయిల్ ఉంది కదా, ఈ ఆయిల్ అనేది సరిపోతుంది మనకి కర్రీకి అనేది. ఇప్పుడు హోల్ గరం మసాలా అనేది యాడ్ చేస్తున్నాను. ఇక్కడ చెక్క, లవంగ, ఇలాచి, బిర్యానీ ఆకు, సాజీరా, జీలకర్ర అనేది మొత్తం వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మనం మిక్సీ పెట్టిన పేస్ట్ అనేది వేసుకొని బాగా కలుపుకోవాలి ఒకసారి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే కలిపి పెట్టుకున్న మసాలా ఉంది కదండి, పెరుగులోని పెట్టుకున్న మసాలా ఉంది కదా, ఈ మసాలా అయితే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా మొత్తం యాడ్ చేసిన తర్వాత మొత్తం బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత గ్రేవీ కలర్ అనేది మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు చూసారా, మనం అన్నీ ఇందులో మసాలా వేసాం కదా, ఇప్పుడు గ్రేవీ కలర్ అనేది మారిపోయి ఉంటుంది. ఇప్పుడు మొత్తం బాగా అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ మూత పెట్టి ఒక 5 నిమిషాలు కుక్ అవ్వాలి, ఆయిల్ పైకి తేలినంత వరకు. అలాగే లైట్గా పచ్చివాసన వస్తుంది కదా, అది పోయినంత వరకు మూత పెట్టి ఒక 5 నిమిషాలు కుక్ చేయాలి, మధ్య మధ్యలో కలుపుకుంటూ. ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఆయిల్ అనేది లైట్గా సైడ్కి తేలింది కదా, ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి ఒక గ్లాసుడు వాటర్ అనేది నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇంచుమించు 200 ml వాటర్ అనేది నేను తీసుకున్నాను. గ్రేవీని స్టిక్నెస్ బట్టి మనకి ఎంత గ్రేవీ అనేది ఎలా కావాలనేది దాన్ని బట్టి మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే పన్నీర్ ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాను. బాగా డీప్ ఫ్రై చేసిన పన్నీర్ ముక్కలు కూడా యాడ్ చేసి బాగా కలుపుకుంటున్నాను. ఈ విధంగా కలుపుకొని గ్రేవీ మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడైతే చూడండి, ఆయిల్ అంతా పైకి తేలిపింది కదా, నేనైతే ఇప్పుడు ఇది బిర్యానీలోకని చేస్తున్నాను కాబట్టి నాకు లైట్గా గ్రేవీ అనేది కావాలి కాబట్టి ఈ విధంగా అయితే నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఫైనల్గా కొత్తిమీర అనేది యాడ్ చేస్తున్నాను. ఇది చల్లారిన తర్వాత మరి కొద్దిగా చిక్కబడిపోతుంది, అందుకని ఈ విధంగా ఉంటుంది కానీ స్టవ్ ఆఫ్ చేసేయండి. మన రెసిపీని అయితే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు కూడా రెసిపీని ఒకసారి ట్రై చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో కలుద్దాం.